తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. కానీ మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఉటంకిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ పోలీస్ వర్గాల వైపు వేలు చూపిస్తున్నాయి. అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన రిటైర్ అయినా వదిలిపెట్టం అనే హెచ్చరిక రాజకీయ వేడిని పతాక స్థాయికి తీసుకెళ్తుంది. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టించాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు అని, ఫోన్లతో పాటు ఇంటి ముందు ఉండే సీసీ కెమెరాలను ప్రభుత్వం హ్యాక్ చేస్తుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు వేసి ఇదంతా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జరుగుతుంది అని చెప్పడం రేవంత్ సర్కార్ కు నేరుగా సవాలు విసిరినట్లయింది. హరీష్ రావు వాదన ప్రకారం కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా అత్యాధునిక సాఫ్ట్వేర్లను ఉపయోగించి సీసీ కెమెరాలను కూడా యాక్సెస్ ను అధికారులు పొందుతున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరిని కలుస్తున్నారు, ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు అనే అంశాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోంది. బీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనాన్ని కేవలం నేర నియంత్రణకే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వేయడానికి వాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. హరీష్ రావు అధికారులను ఉద్దేశించి చేసిన హెచ్చరిక అత్యంత తీవ్రమైనదిగా, బీఆర్ఎస్ అధికారుల్లోకి వచ్చినాక ఎవరిని వదిలిపెట్టబోము, రిటైర్ అయిన చట్టం ముందుకు తెస్తాం అనడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ప్రభుత్వం తమపై నిఘా పెట్టి ఇబ్బంది పెడుతుందనే భయం కార్యకర్తల్లో కలగకుండా వారికి అండగా ఉంటామనే సందేశాన్ని ఆయన ఈ మెసేజ్ ద్వారా కార్యకర్తల్లోకి పంపుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పుడు తాము ఇబ్బందులను పడుతున్నామనే భయాన్ని అధికారుల్లో కలిగించడం ద్వారా తీవ్రత తగ్గుతుంది అని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూనే వాటిని ఇప్పుడు కాకుండా సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పడం వెనుక మరికొన్ని వాస్తవాలు ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయి సాంకేతిక ఆధారాలను సేకరించడం, వాటిని కోర్టులో నిలబడేలా సిద్ధం చేయడానికి ఆయన టీం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. రాబోయే ఎన్నికల సమయంలోనే లేదంటే అసెంబ్లీ సమావేశ సమయంలోనో ఈ సాక్ష్యాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులను జైలుకు పంపింది ఎవరు అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రస్తుతం జరుగుతుందంతా కేవలం పాత కేసుల విచారణే తప్ప కొత్తగా ఎవరిపైన నిఘా పెట్టలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. హరీష్ రావు వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలేనని, లేక ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందా అనేది తేల్చాల్సి ఉంది. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం పారదర్శకత చాటుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత సాంకేతిక కేంద్రాలు కూడా వివాదాలకు నిలయాలుగా మారతాయి.